పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమన్నారు మోదీ. ఇక కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదని మోదీ అంటున్నారు. ఇక వాట్ తగ్గించకుండా లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు. బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్రోల్ పై వాట్ తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ అన్నారు. మరోవైపు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరలకు రాష్ట్ర ప్రభుత్వాలే తీరే కారణమన్నారు. ఇక కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించడం లేదన్నారు ప్రధాని మోదీ. ఇక వాట్ తగ్గించకుండా లాభాలను ఆర్జిస్తున్నాయన్నారు. బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో ఇక పెట్రోల్ పై వాట్ తగ్గించాలని ప్రధానమంత్రి మోదీ అన్నారు. కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ధరలు తగ్గుతాయన్నారు. कम करने के लिए केंद्र सरकार ने एक्साइज ड्यूटी में कमी की थी। पिछले नवंबर महीने में कम की थी। केंद्र सरकार ने राज्यों से भी आग्रह किया था कि वो अपने यहां टैक्स कम करे और ये बेनिफिट नागरिकों को ट्रांसफर करे। इसके बाद कुछ राज्यों ने तो भारत सरकार की इस भावना के अनुरूप यहां टैक्स कम कर दिया, लेकिन कुछ राज्यों द्वारा अपने राज्य के लोगों को इसका कोई लाभ नहीं दिया गया। कि पिछले साल नवंबर महीने में वैट कम करने की बात की थी, सबको मैंने प्रार्थना की थी, लेकिन कई राज्य, मैं यहां किसी की आलोचना नहीं कर रहा हूं, मैं सिर्फ आपसे प्रार्थना कर रहा हूं, आपके राज्य के नागरिकों की भलाई के लिए प्रार्थना कर रहा हूं। अब जैसे उस समय 6 महीने पहले कुछ राज्यों ने बात को माना, कुछ राज्यों ने नहीं माना। अब कई राज्य जैसे महाराष्ट्र, पश्चिम बंगाल, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, केरला, झारखंड, किसी न किसी कारण से उन्होंने इस बात को नहीं माना और उनके राज्य को, नागरिकों को बोझ कंटिन्यू रहा। मैं इस बात में नहीं जाऊंगा कि इस दौरान इन राज्यों ने कितना रेवेन्यू कमाया, लेकिन अब आपसे मेरी प्रार्थना है कि देश हित में आप पिछले नवंबर में जो करना था, 6 महीने डिले हो चुका है, अब भी आप अपने राज्य के नागरिकों को वैट कम करके इसका बेनिफिट पहुंचाइए। पेट्रोल डीजल की बढ़ती कीमत का बोझ రైట్. ఇక దేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ గారు తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. ఇక పెట్రోల్ ధరలపై మోదీ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన దగ్గర అప్డేట్స్ ఏంటి? గుణకు చెందిన పెట్రోల్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి పనిచేయాలని ప్రధాని మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలకు ఏదైతే పెట్రోల్ ధరలు పెరుగుతున్న కారణం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కూడా ఆయన తిరస్కరించారు. దీనికి సంబంధించి పెట్రోల్ ధరలు పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం అనేది కూడా మోడీ సందర్భంగా చెప్పారు. గత ఏదైతే 2021 దీపావళి ఎక్సైజ్ డ్యూటీని కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక, పంజాబ్, యూపీ, లడఖ్ ఏరియాలో కూడా ఆ మేరకు ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఏదైతే తగ్గించారో వ్యాట్ సంబంధించి వ్యాట్ తగ్గించారు. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అనేది తగ్గించకపోవడం వల్ల పెట్రోల్ ధరలు అదే విధంగా కొనసాగుతున్నాయి. పెరుగుదలకు కూడా అది రాష్ట్ర ప్రభుత్వాల కారణం అనేది కూడా ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఏదైతే వ్యాట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కూడా కొన్ని రాష్ట్రాల్లో కూడా వ్యాట్ తగ్గించలేదు. ఆ భారం వినియోగదారులపై పడుతుందనే తీరులో కూడా ప్రధాని వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఆ జాబితాలో బెంగాల్, తమిళనాడు, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రలో కూడా వ్యాట్ తగ్గించలేదు. ఆ భారం అనేది ప్రజలపై భారం పడుతుంది అనేది కూడా మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎవరైతే వ్యాట్ తగ్గించలేదో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు
స్పందించి వ్యాట్ తగ్గిస్తే వినియోగదారులకు ఆ మేరకు ప్రయోజనం కలుగుతుందనేది కూడా ప్రధాని చెప్పారు సంజన. ఓకే రైట్, థ్యాంక్ యూ రమేష్.